ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇక్కడైతే ఒక 1 క్లిక్లోనే మీరైతే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్, మీకు డెడ్ ఈజీ ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ ఏం లేదు, నేను బీట్ మార్క్ ఇచ్చాను, ప్రీసెట్స్ ఇచ్చాను, ఎక్స్ఎంఎల్ ఇచ్చాను, షేక్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, మీ ఫోటోస్ పెట్టుకొని ఒక 1 క్లిక్లోనే మీ ఫోటోస్ యాడ్ చేసుకొని వాటికి ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కొంచెం స్కిప్ చేయకండి. దీనికి సంబంధించిన ప్రీసెట్స్ అండ్ ఎక్స్ఎంఎల్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు ప్రతి ఫైల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, చాలా సింపుల్. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఫైల్స్ ఇంపోర్ట్ అవ్వకపోయినా నాకు తప్పకుండా కామెంట్ చేయండి, లేదా నాకు ఇన్స్టాల్ కూడా మెసేజ్ చేయొచ్చు. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఫస్ట్ ఫైల్ అయితే మీరు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ ఎలాంటి మోషన్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇవైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ ట్రెండింగ్ న్యూస్ స్టేటస్ బై శాండీ ఎడిట్స్ అని మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ 2 ఫోటోస్ మనకు బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ మనకు ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, ఈ 2 ఫోటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే మనకు రీప్లేస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది ఎలా అంటే జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒకే ఫోటో మనకు బ్లాక్ అండ్ వైట్లోకి మనకు బ్లింకింగ్ అండ్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఉన్న ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ కలర్ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తాను, నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేశాను చూడండి. ఓకేనా, ప్లస్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది కదా. మళ్ళీ అలానే మనం పైన లేయర్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇంతకుముందు మనం ఏ ఫోటో తీసుకున్నాం ఫ్రెండ్స్, అదే ఫోటోని మళ్ళీ రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కలర్ అండ్ బ్లాక్. ఓకే, ఆటోమేటిక్. ఎందుకంటే మీకు బ్లింకింగ్ ఎఫెక్ట్ అనేది మనకు అన్ని మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి అందుకోసం నేను ఆల్రెడీ ఫోటోస్ ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, మీరు రీప్లేస్ పెట్టుకోవడం. ఓకేనా, ఇక్కడ ఏం చేయాలంటే 2.21 మిల్లీ సెకండ్స్ దగ్గర నుండి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. అందుకోసం ఏం చేయాలంటే మీరు ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని మీ ఫోటోస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫోటో మీద క్లిక్ చేసుకొని మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని మనకు బీట్ మార్క్ దగ్గరికి డ్రాగ్ చేసుకొని బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటో. ఓకేనా, మళ్ళీ అలానే సెకండ్ ఫోటో సేమ్ అదేవిధంగా 3 డాట్స్ అండ్ ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా మనకు బీట్ మార్క్ ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలానే మీరు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఫోటో మాత్రం సింపుల్గా మనకు బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ప్రతి ఫోటో మాత్రం మనకు బీట్ మార్క్లో ఫిల్ అవ్వదు ఫ్రెండ్స్. అందుకోసం అయితే మీరు ఏం చేయాలంటే ప్లస్ మీద క్లిక్ చేసుకుని అండ్ మీడియా ఇక్కడ ఫోటో, ఇక్కడ మనం 3 డాట్స్ ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా మన ఫోటో మాత్రం ఏ రేషియోలో ఉన్నా కూడా ఆటోమేటిక్ మనకు ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మొత్తం దానికి ఫిట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 28.23 సెకండ్స్ వరకు అయితే మీరు తీసుకునే ప్రతి ఫైల్ని మాత్రం అంటే మనకి లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా లాస్ట్ వరకు చూడండి, మనకు ప్రతి ఫైల్ని మనం 28.23 మిల్లీ సెకండ్స్ వరకు అయితే మీరు ప్రతి ఫోటోని మాత్రం సింపుల్గా యాడ్ చేసుకోండి మనకు బీట్ మార్క్లో. ఓకేనా, నేను అన్ని ఫోటోస్ని యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొంచెం టైం పడుతుంది. వీడియో స్కిప్ చేయకుంటే లెంత్ అవుతుంది ప్రతి ఫైల్ని యాడ్ చేయాలంటే. అందుకోసం అయితే నేను కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను కదా, మిగిలిన ఫోటోస్ కూడా మీరే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, యాడ్ చేసుకొని చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఈ ఫోటోస్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఒక షేక్ ఎఫెక్ట్ని మనం ప్రతి ఫైల్కి వాడుకోవాలి. ఓకేనా, చూపిస్తాను. 1 సెకండ్ బయటికి రండి, మళ్ళీ మనం షేక్ ఎఫెక్ట్లకి అయితే వెళ్ళండి. ఓకేనా, షేక్ ఎఫెక్ట్లకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ మనకు డేట్ అండ్ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసాం కదా, మనం ఏం టచ్ చేయకండి. ఇక్కడ యాడ్ చేసాం, ఇక్కడ ఏం టచ్ చేయకండి. మనం ఇక్కడ నుండి మనం తీసుకున్న ఇక్కడ 2.21 మిల్లీ సెకండ్స్ నుంచి మనం తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం సింపుల్గా ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, మనం తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం సింపుల్గా ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుని చాలా డెడ్ ఈజీ. కొంచెం స్కిప్ చేయకండి. ఓకేనా, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మీరైతే ప్రతి ఫైల్ని సింపుల్గా మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ 28.24 మిల్లీ సెకండ్స్ వరకు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ ఓన్లీ ఒక షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కొంచెం వీడియో అనేది లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదములు. కొంచెం స్కిప్ చేయకుండా చూసినందుకు. ఒకవేళ అయినా కూడా మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి ఫ్రెండ్స్. అయినా కూడా మళ్ళీ మీకు అర్థం కాకపోయినా, మీకు ఎటువంటి ఫైల్స్ ఇంపోర్ట్ అవ్వకపోయినా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు 100% రిప్లై ఇస్తాను. అవసరమైతే నేను సపరేట్గా మీకు ఫైల్స్ కూడా షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. అది నచ్చితే మాత్రం దాంట్లో కూడా ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.